యామిని వాళ్ళ ఇంటికి అర్జున్ ప్రసాద్ గారు వస్తారు. వచ్చి నిన్నొక విషయం అడగాలని వచ్చానమ్మా అని చెప్పేసి అంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు యామిని షాక్ అయ్యి ఇలా ఉంటుంది, చివరి నిమిషంలో ఎవిడెన్స్ గౌతమ్కి ఎలా ఇచ్చానని అన్నయ్య అని చెప్పేసి అంటుంది. గౌతమ్ మీతో నేను చెప్పలేదా అన్నయ్య అని అంటుంది. అంటే అప్పుడు అర్జున్ ప్రసాద్ లేదమ్మా చెప్పలేదు అని చెప్పేసి అంటాడు. తర్వాత అక్కడ అహల్య వాళ్ళ ఇంట్లో అహల్యతో వాళ్ళ అత్తగారు ఇలా అంటారు, ఏంటంటే మీది ఎంతో అన్యోన్యమైన జంటమ్మ, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఇక్కడ యామిని వాళ్ళ ఇంట్లో అర్జున్ ప్రసాద్ యామిని మాట్లాడుకుంటుంటూ అంటది కదా, ఏం లేదన్నయ్య గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుంటానన్నాడు అని చెప్పేసి అప్పుడు అర్జున్ ప్రసాద్ షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఏంటి అని చెప్పేసి అంటాడు. తర్వాత ప్రూఫ్స్ అందుకే ఇచ్చాను అంటుంది యామిని. అహల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు శ్రావ్య అతిథుల జీవితం చక్కబడ్డాక నీకు గౌతమ్కి శాంతి ముహూర్తం జరిపిస్తాను అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అంటారు అని అంటుంది కదా, ఏడాది తిరక్క ముందే మీరిద్దరూ నా ఆశ నెరవేరేలా చేయాలి, నన్ను నానమ్మని చేయాలి అని సంతోషంగా అంటుంది అహల్య వాళ్ళ అత్తగారు. ఇక్కడ యామిని వాళ్ళ ఇంట్లో అంటుంది కదా, యామిని గౌతమ్ అతిథుల్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడా అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటాడు. అవునన్నయ్య చేసుకుంటానని అలా అనేసి నాకు ప్రామిస్ కూడా చేశాడు అని చెప్పేసి యామిని అంటుంది. అప్పుడు అర్జున్ ప్రసాద్ షాక్ అవుతాడు. అసలు ఏంటి గౌతమ్ అలా ఎందుకు చెప్పాడు అని తన మనసులో తను అనుకొని అసలు ఏం జరుగుతుందో, తను నిజంగానే వెళ్ళి చేసుకుంటాడా చేసుకోడా, అక్కడ అహల్యతో వాళ్ళ అత్తగారు మాట్లాడిన మాటలకు తను సంతోషపడుతున్నా బాధపడుతున్నా, అసలు ఏం చేస్తారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.